హిందువులకు సంబంధించినటువంటి శైవ వైష్ణవ విధానాలు, శైవంలో ఇట్లా అడ్డబొట్టు పెడతారు, వైష్ణవంలో నిలువు బొట్టు పెడతారు. ఈ బొట్టుకి సంబంధించి సెక్సువల్ ఇష్యూస్తో అబ్యూజ్ చేస్తూ మహిళల్ని కూడా తప్పు పడుతూ పొన్ముడి అనేటటువంటి డిఎంకే మంత్రి, అలాగే పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి నోటికొచ్చిన కారు కోతలకు వస్తే చివరికి కనిమొళి కూడా విమర్శించింది. కాబట్టి కేవలం పార్టీ పదవి నుండి తీసి మంత్రి పదవిలో కొనసాగిస్తున్నటువంటి డిఎంకే మానసిక సంతృప్తి పరచడం కోసం అని చెప్పేసి ఒక క్షమాపణ చెప్పించింది. ఉదయనిధి మారన్ నోటికొచ్చిన కూతలకు వస్తాడు హిందువుల్ని, హిందూ దేవుళ్ళని, ఆ తర్వాత ఒక క్షమాపణ చెప్తాడు. అదే సందర్భంలో ఈ పొన్ముడి అంతే, నోటికొచ్చిన కారు కూతలకు వస్తాడు హిందూ దేవి దేవతల్ని, ఆ పైన ఒక క్షమాపణ చెప్తాడు. వాడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడు, వీడు మంత్రిగా ఉంటాడు. వీళ్ళిద్దరూ కలిసి ప్రజలకి చెప్పదలుచుకుంది ఏంటి అంటే, టోటల్గా డిఎంకే ప్రభుత్వం చెప్పదలుచుకుంది ఏంటంటే, హిందూ దేవతలను అబ్యూజ్ చేస్తాం, అసహ్యకరంగా అభివర్ణిస్తాం, అసహ్యంగా మాట్లాడతాం, హిందూ ఆలయాలకు సంబంధించిన ఆస్తులు దోచుకుంటాం, ఆ సొమ్ములతో తీసుకొచ్చి ప్రభుత్వానికి వాడుకుంటాం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, హిందువుల కులం పేరుతో మా వెనకాల పడిచేస్తారు. అదే సందర్భంలో మిగతా మతాల వాళ్ళు వచ్చేటప్పటికి పోలరైజ్ అయ్యి ఇలా హిందువులు వేధిస్తున్నందుకు మానసికంగా వాళ్ళందరూ ఒక్కటే మాకు ఓట్లేస్తారన్నటువంటి అహంకారపూరిత వ్యవహారం అయితే కొనసాగుతూ ఉంది.